ఇన్ విచ్ ఇయర్ ద క్యాలెండర్ ఆఫ్ 2018 విల్ బి రిపీటెడ్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు దీని ఏం చేయాలి? 2018 అని ఉంది. సో 2018 లో లాస్ట్ 2 డిజిట్స్ 18 ఉంది. ఈ 18 ని 4 తో డివైడ్ చేసిన అనుకోండి, అప్పుడు ఏమో మిగులుతుంది మనకు 4 4 జా 16 పోతుంది కాబట్టి రిమైండర్ 2 ఉంటుంది అనమాట. రిమైండర్ 2 ఉంటే ఏం చేయాలని చెప్పిన 2 ఆర్ 3 కనుక రిమైండర్ ఉంటే దానికి ఎంత 11 కలపాలని చెప్పిన. కాబట్టి 2018 కి 11 కలపండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి 2029 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్ లో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ ద క్యాలెండర్ ఆఫ్ 2024 ఈ సంవత్సరం అనేది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇవ్వబడినటువంటి ఇయర్ ని 24 ఉంది, లాస్ట్ 2 డిజిట్, దీన్ని 4 తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇది 6 తో డివైడ్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది, అంటే లీప్ ఇయర్. సో 2024 అనేది లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్ అయితే ఏం చేయాలని చెప్పిన 28 కలపాలి. ఇవ్వబడినటువంటి ఇయర్ ఏది 2024 కి 28 కలపండి. 28 కలిపితే ఆన్సర్ ఏమవుతుంది మనకి 2050.